ఏం పని చేసినా ఆ పనిలో లీనమైపోవాలి. 100% మనసు పెట్టి చేయాలి. ఆఖరికి పేపర్ చదివినా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి అంటారు కదా నుల్లా. కానీ కొన్నిసార్లు అట్లా లీనమైపోకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి నుల్లా. ఎందుకంటారా? ఇగో ఇందుకు అయిపోయి పత్తా లేకుండా పోయిండు పో. 2 అంటే 2 సెకండ్లలోనే బండి మాయమైపోయింది. మళ్ళా కంటికి కూడా కనవలేదు. అయినా ఈ కాకజుడుండ్రి పేపర్లకెళ్ళి ఫేస్ గిట్ల బయటకు కూడా తీస్తలేడు. మొత్తం పేపర్కే ఎట్లా అతుకపోయిందా. ప్రకాశం జిల్లా అద్దంకిలా బంగ్లా రోడ్లో జరిగింది బైక్ చోరీ. వెంకట సుబ్బయ్య అనే తాత ఎలక్ట్రికల్ షాప్ దగ్గర బండాపి దానికే తాళం పెట్టి పేపర్ చదువుతుంటే గింత పనైంది. మరి ఎప్పటి నుంచి దొంగోడి బండికి నాసు పెట్టిండో గాని 2-3 సార్లు బండి చుట్టూ అటు ఇటు తిరిగి పిల్లిగాంక కోడి పిల్లని ఎత్తుకుని పోయినట్టే పోయిండుల్లా. పోలీసులు కేసు రాసుకుర్రట. కానీ చూసిండ్రానుల్లా ఎంత పనైందో. మరి అంతగనం ఆ పేపర్లో ఏ వార్త కనబడ్డదో, ఎందుకు అంతగనం లీనమైండో గాని పేపర్ చదివినందుకు బండి కొట్టుకున్నాడు. ఇక ఇదిటి ఉంచితే గిడ్చుడుండ్రుల్లా ఎంత పనైందో. ఓష్ని అన్యాలం పాడుగాను గోషిగా ఎంత పని చేస్తీవిరా. చూసిండ్రానుల్లా బద్మాష్ గాడు ఎంత మోసం చేసిండో. డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాడు. మూత పెట్టిందాక ఆగిండు. తీరా పైసలు ఇచ్చే టయానికి పత్తా లేకుంటురికిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఈ కథ. మరి డీజిల్ కొట్టించుకొని పైసలు ఇచ్చే తాకత లేనప్పుడు ఎందుకు కార్లు నడపాలనో అదంతా వాళ్ళకే తెలవాలి గాని సుడుండ్రుల్లా లోకం మీద ఏసోంటి గోషిగాలు మోపైతున్నారో.